విషపూరిత పుట్టగొడుగులతో వండిన ఆహారం పెట్టి 3 కుటుంబ సభ్యుల హత్య. ఆస్ట్రేలియాకు చెందిన ఎరిన్ ప్యాటర్సన్ను దోషిగా నిర్ధారించిన సుప్రీంకోర్టు జ్యూరీ. బీఫ్ వంటకంలో డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడిని కలిపినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపణ. ముంబై 26/11 దాడుల కుట్రపై కీలక వివరాలు వెల్లడించిన రాణా. మాస్టర్ మైండ్ డేవిడ్ హెడ్లీకి సాయం చేశానని విచారణలో అంగీకారం. తాను గతంలో పాకిస్తాన్ సైన్యంలో కెప్టెన్ హోదాలో డాక్టర్గా పనిచేశానని వెల్లడి. వరదల్లో చిక్కుకున్న చిన్నారులను డ్రోన్తో రక్షించిన రైతు. ఆవులను మేపుతూ నది దాటేందుకు ప్రయత్నించిన 3 చిన్నారులు వరదలో చిక్కుకుపోగా తన వ్యవసాయ డ్రోన్కు తాడు కట్టి 3ని కాపాడిన రైతు. వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న 2 నిరుపేదలకు మంత్రి లోకేష్ అండా. చదువుకోవాలన్న వారి ఆకాంక్షలు నెరవేరుస్తూ వారికి నెల్లూరులోని ప్రతిష్టాత్మక విఆర్ హైస్కూల్లో అడ్మిషన్ కల్పించిన విద్యాశాఖ మంత్రి. స్వయంగా అడ్మిషన్ ఫారాలు అందజేసిన లోకేష్. పవన్ ను హీరోగా చూడడం కాపుల కర్మ అని జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు. సినిమాలో 4 స్టెప్పులు వేసి మైక్ పట్టుకున్నంత మాత్రాన హీరో అయిపోరని ఘాటు విమర్శ. రంగా, ముద్రగడ లాంటి వారే కాపులకు నిజమైన హీరోలన్న జక్కంపూడి. మీడియా సంస్థకు రక్షణ కల్పించాలని రామచంద్రరావు డిమాండ్. దాడులు కొనసాగితే టీ న్యూస్ అంతు చూస్తామని హెచ్చరిక. తప్పుడు వార్తలు రాస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని వ్యాఖ్య. రాష్ట్రంలో స్వర్ణకారులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన. స్వర్ణకారులపై వేధింపులకు కారణమవుతున్న సెక్షన్ 411ను సవరించాలని కవిత డిమాండ్. కేరళలో అటవీ శాఖ అధికారిని సాహసం. నివాస ప్రాంతంలోకి వచ్చిన 18 అడుగుల కింగ్ కోబ్రాను కర్ర సాయంతో చాకచక్యంగా పట్టుకున్న రోషిని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమోదైన పరువు నష్టం కేసులో కీలక పరిణామం. కేసు కొట్టివేయాలన్న పిటిషన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటన. దలైలామాకు 90వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. శుభాకాంక్షలు చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన చైనా. దలైలామా వేర్పాటువాది, ఆయన విషయంలో జోక్యం వద్దని హెచ్చరిక. హిమాచల్ ప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ కంగనా రనౌత్. బాధితులకు సాయం చేసేందుకు తన వద్ద నిధులు లేవని వ్యాఖ్య. కంగనా మాటలు బాధితులను అవమానించేలా ఉన్నాయని కాంగ్రెస్ విమర్శ.